మీరు బీపీ, షుగర్ ఇలాంటి క్రానిక్ డిసీజెస్తో సఫర్ అవుతున్నారా? మీకు యు వాంట్ క్యూర్ ఫ్రమ్ దీస్ టూ క్రానిక్ డిసీజెస్? అసలు క్యూర్ అనేది ఉందని మీకు మీకు తెలుసా? ఐఎమ్ 60 ప్లస్. ఐ హ్యావ్ నో బీపీ, ఐ హ్యావ్ నో షుగర్. ఇప్పుడు మీకున్న ఈ బీపీ, షుగర్ కంప్లీట్గా క్యూర్ అవ్వాలన్నా, లేదంటే తగ్గి మీ లైఫ్ స్పాన్ పెరగాలంటే యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. ఆ వన్ థింగ్ మీరు చేస్తే ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ ప్రూఫ్ అనమాట. సైంటిఫిక్ ప్రూఫ్. ఆ ఒక్కటి ఏంటంటే, మీరు యూ హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్గర్ దాన్ యువర్ సెల్ఫ్. వాట్ డస్ ఇట్ మీన్? యూ హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్గర్ దాన్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటంటే, మనం ఏది ఆలోచించినా లేకపోతే ఏ పని చేసినా అది మనకు ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఇదేనండి ద డెఫినేషన్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ లార్జర్ దాన్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా యూట్యూబ్ వ్లాగ్ నేను చేస్తున్నాను కదా, ఈ వీడియోస్. నేనేం చేస్తున్నాను చెప్పండి? నేను కంటెంట్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను. దానిలో ఏం చెప్తున్నాను? లైఫ్ హెల్దీగా ఎలా ఉండాలి, లేకపోతే యంగ్ అడల్ట్స్కి అయితే హౌ టు అచీవ్ సక్సెస్, హౌ టు స్టే విత్, ఎలా మోటివేటెడ్గా ఉండాలి, ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎలా స్టబ్బోర్డ్గా ఉండాలి. అడల్ట్స్కి అయితేనేమో ఎలా పీస్ఫుల్గా ఉండాలి, ఎలా జాయ్ఫుల్గా ఉండాలి. సో నేను చేసే కంటెంట్ అది నాకు ఉపయోగపడదు. నాకు ఎలా ఉపయోగపడుతుంది అంటారా? నాకు ఇది ఒక ఎసెట్ అండి. ఒక యూట్యూబ్ ఛానల్ ఈజ్ అన్ ఎసెట్. ఎసెట్ అంటే ఇట్ జనరేట్ యాడ్సెన్స్ రెవెన్యూ. ఇఫ్ యూ సెల్ యువర్ ఓన్ ప్రోడక్ట్స్, ఇట్ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. సో ఇట్ ఈస్ అన్ ఎసెట్. ఫర్ మీ ఇట్ ఈస్ అన్ ఎసెట్. అండ్ అదర్స్కి అయితే నాకు ఇంకే విధంగా నాకు బెనిఫిట్ అవుతుందో తెలుసా? My mind always expanding, my emotions always expanding, my energy always expanding, my health is always improving, and at the same time I am helping few people around me through my education, entertainment. This is only one thing you have to do. If you don't do this, there is no alternative. You continues to suffer this. ఎనీవే, లాంగ్ వీడియో చూడండి. నేను ఒక 35 minutes వీడియో చేశాను, టెల్లింగ్ ఆల్ మై లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్ విత్ సైంటిఫిక్ బేసిస్. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ.